రోజు తినే కూర బోర్ కొట్టినా లేదా ఏదైనా కొత్తగా ట్రై చేయాలి అనుకున్నా ఇంకా మార్నింగ్ టైము త్వరగా లంచ్ బాక్స్ని పిల్లలకి కట్టేయాలి అనుకుంటున్నారా? అయితే చాలా సింపుల్గా ఈజీగా కుక్కర్లో ఇలా స్వీట్ కార్న్ రైస్ని ప్రిపేర్ చేయండి. ముందుగా దీనికోసం పెద్ద మంచినీళ్ళ గ్లాస్ వరకు బిర్యానీ రైస్ని చక్కగా వాటర్లో వేసేసి శుభ్రంగా కడిగి నీళ్లు వేసి పావుగంట పాటు నానపెట్టుకోండి. దీనికోసం పెద్ద యాలుక 4, చిన్న యాలకులు 4 లవంగాలు, 4 దాల్చిన చెక్క ముక్కలు, చిన్న రాతి పువ్వు, పావు టేబుల్ స్పూన్ షాజీరా, 1 టేబుల్ స్పూన్ సోంపు, స్టార్ ఎనైస్, అలాగే 10 మిరియపు గింజలు, ఇంకా 3 బిర్యానీ ఆకులు. కుక్కర్లో గెరిటెడ్ నూనె అలాగే గెరిటెడ్ నెయ్యి వేసి వేడెక్కినాక ఈ స్పైసెస్ అన్నీ కూడా వేసేసి ఆనియన్స్ ఒక 2 తీసుకొని సన్నగా పొడవుగా తరిగి 5-6 పచ్చిమిర్చి కూడా అలాగే తరుక్కొని ఈ స్పైసెస్ లైట్గా ఫ్రై అయిన తర్వాత వీటన్నిటిని కూడా కుక్కర్లో వేసేసి టేబుల్ స్పూన్ వరకు క్రిస్టల్ సాల్ట్ని వేసేసి ఆనియన్ అనేది చక్కగా ఫ్రై అయ్యే వరకు కూడా 2-3 నిమిషాల పాటు వేయించుకోండి. ఈ స్వీట్ కార్న్ రైస్ కోసం గుప్పెడు పుదీనాకు కడిగి శుభ్రంగా పక్కన పెట్టాను. అలాగే ఒక పెద్ద క్యారెట్ తీసుకొని తొక్క తీసేసి సన్నని ముక్కలుగా తరిగాను. ఇప్పుడు ఈ వేగుతున్న ఉల్లిపాయల్లో క్యారెట్ ముక్కల్ని కూడా వేసేసేయండి. క్యారెట్ ముక్కలు సన్నగా తరిగి వేసుకుంటే ఈ రైస్ బాగుంటుంది. ఇప్పుడు ఇదంతా కూడా బాగా మిక్స్ చేసుకొని 2-3 నిమిషాలు వేపిన తర్వాత దీనిలో టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్లో ఉన్న పచ్చివాసన కూడా పోయేదాకా లైట్గా ఫ్రై చేసుకోండి. దీన్ని ఇలా మంట సిమ్లో పెట్టేసుకొని ఇవి వేగే లోపల చక్కగా పుదీనాకుని సన్నగా తరిగి పక్కన పెట్టుకున్న ఒక టమాటాని కూడా తరిగాను. టమాటా అనేది పండు టమాటా తీసుకుంటే బాగుంటుంది. పుదీనాకులు అలాగే టమాటా ముక్కలు కూడా దీనిలో వేసేసేయండి. స్వీట్ కార్న్ నేను ఆల్రెడీ ఒలిచి పెట్టుకున్నాను. దీన్ని 1 కప్పు వరకు దీనిలో వేసేసేయండి. స్వీట్ కార్న్ అనేది మీ చాయిస్ అండి. మీరు ఎక్కువ తినదలుచుకుంటే ఎక్కువైనా కూడా వేసుకోవచ్చు. ఇదంతా కూడా బాగా కలిసే విధంగా ఒకసారి గెరిటతో బాగా మిక్స్ చేసుకోండి. స్వీట్ కార్న్ అనేది చాలా త్వరగా ఉడికిపోతుంది కాబట్టి ఒక్క 5 మినిట్స్ దీన్ని కుక్ చేసుకున్న తర్వాత మనం కడిగి పెట్టుకున్న బిర్యానీ రైస్ని కూడా ఈ పోపులో వేసేసి చక్కగా పైనుంచి ఫ్రెష్గా తరిగిన కొత్తిమీరని గుప్పెడి వరకు వేసేసి ఇదంతా కూడా బాగా మిక్స్ చేసుకోండి. ఇలా రైస్ని పోపులో వేయటం వల్ల మనకి రైస్కి కూడా మంచి మసాలా ఫ్లేవర్ పట్టుకొని ఈ స్వీట్ కార్న్ పులావ్ రైస్ అనేది మరింత టేస్టీగా ఉంటుంది. కానీ ఈ బియ్యం అనేది విరగకుండా జాగ్రత్తగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు దీనిలో 1కి 1.25 వరకు వాటర్ని యాడ్ చేశాను. ఇక్కడ నేను బిర్యానీ రైస్ తీసుకున్నాను కాబట్టి 1.25 యాడ్ చేశాను. అదే నార్మల్ రైస్కి అయితే 1కి 1.5 వాటర్ యాడ్ చేస్తే పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు ఇదంతా కూడా బాగా మిక్స్ చేసుకొని దీనిలో అరచెక్క వరకు నిమ్మరసాన్ని వేసుకోండి. ఇలా నిమ్మరసాన్ని వేసుకోవటం వల్ల ఈ పులావ్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే రైస్ కూడా పొడి పొడిలాడుతూ వస్తుంది. ఉప్పు కావాలంటే ఈ స్టేజ్లో అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు కుక్కర్ని లాక్ చేసేసి చక్కగా విజిల్ పెట్టేసి మంటని హై ఫ్లేమ్లో పెట్టి ఒక్క విజిల్ మాత్రమే రానివ్వండి. ఈ పులావ్ అనేది రెడీ అయిపోతుంది. స్టీమ్ అంతా పూర్తిగా వదిలినాక చూస్తే ఎంచక్కా రైస్ రెడీ అయింది. ఇప్పుడు గెరిటతో పులావ్ని కింద నుంచి పైకి పైనుంచి కిందకి బాగా మిక్స్ చేసి అలా ఒక 10 నిమిషాలు వదిలేశారంటే రైస్లో ఉన్న తడంతా పోయి ఈ స్వీట్ కార్న్ పులావ్ అనేది చక్కగా పొడి పొడిలాడుతూ వస్తుంది. 10 నిమిషాల తర్వాత దీన్ని ఇలాగే వేడిగా తినొచ్చు లేదా రైతాతోటో గ్రేవీ కర్రీతో కూడా చక్కగా వడ్డించుకోవచ్చు. మీకు ఈ స్వీట్ కార్న్ పులావ్ రెసిపీ నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అలాగే రిలేటివ్స్కి షేర్ చేయండి. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే ఇలాంటి వంటల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.